ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణంతో ఆయన సొంత గ్రామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గ్రామస్తులు, అభిమానులు ఆయన నివాసం వద్దకు వచ్చి ఇలా నినాదాలు చేస్తున్నారు. తమ అభిమాన నేతకు తుది వీడ్కోలు చెప్పేందుకు జన సంద్రంలా వచ్చారు. ఇక్కడి విజువల్స్ చూస్తే అజిత్ పవార్ పట్ల అక్కడి ప్రజలకు ఉన్న ప్రేమ అర్థమవుతోంది. అజిత్ దాదా అమర్ రహే, అజిత్ దాదా మీరు మళ్లీ మా మధ్యకు రావాలి అంటూ నినాదాలు చేశారు. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో దాదాతో పాటు 5గురు మృతి చెందారు. అజిత్ పవార్ సొంత గ్రామం బారామతి సమీపంలోని కటేవాడి. గురువారం ఉదయం ఆయన పార్థివ దేహాన్ని బారామతిలోని పుణ్యశ్లోక అహిల్యాదేవి ఆస్పత్రి నుంచి కటేవాడికి తీసుకొచ్చారు. ఆ దారి పొడవునా ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడి పూలతో తమ నాయకుడికి నివాళులర్పించారు. కటేవాడి గ్రామస్తులు అజిత్ దాదా ఇక లేరన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాము, అజిత్ దాదా లాంటి నాయకుడు మళ్లీ పుట్టరు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదా చేసిన అభివృద్ధి పనులు అభిమానులు గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన నాయకుడు మాత్రమే కాదు, మా కుటుంబ సభ్యుడు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అజిత్ పవార్ నివాసంలో అభిమానుల చివరి చూపు కోసం మృతదేహాన్ని ఉంచారు. అనంతరం మృతదేహాన్ని బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ క్రీడా మైదానానికి తరలించారు. పవార్ పార్థివ దేహాన్ని తరలించిన వాహనం వెంబడి కూడా అభిమానులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేశారు. మైదానంలో కూడా అజిత్ పవార్ ను చివరి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ సిందే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు. విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. अखेरची मानवंदना बैरिकेड से निलू नका